అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో షిరిడి వ్లాగ్ని అలాగే యశు బర్త్డే సెలబ్రేషన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అందరం పొద్దున్నే లేచేసామండి. ఇప్పుడు టైం 7 o'clock అయింది. స్నానం కూడా చేసేసాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ కృష్ణేశ్వర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మాకు మార్నింగ్ కాఫీ తాగడం అయితే అలవాటు అండి. రూమ్లో ఎలాగూ కెటిల్ ఇంకా కాఫీ పౌడర్, షుగర్, మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా, ఇంకా వీటితోనే ఇప్పుడు కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్లో నాకు మిల్క్ పౌడర్తో చేసిన కాఫీ అస్సలు నచ్చేది కాదు, కానీ మనం ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాము అనుకోండి, మిల్క్ పౌడర్తో చేసిన కాఫీ కూడా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కాఫీ అయితే మిక్స్ చేస్తున్నాను. వాటర్ అయితే బాయిల్ చేసేసానండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసామంటే మళ్ళీ కాఫీ అంత స్ట్రాంగ్గా ఉండదు, కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ మిల్క్ పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తాను. అంటే ఫస్ట్ మనం మిల్క్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి మిల్క్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెమే వాటర్ వేసుకున్నాను కాబట్టి ఈ 1 sachet కాఫీ పౌడర్కి కాఫీ స్ట్రాంగ్గానే రెడీ అయిందండి. కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఏదైనా మనం ప్రిపేర్ చేసేదాన్ని బట్టే కదండి, ఆ ప్రాసెస్ని బట్టే టేస్ట్ అనేది కూడా కదా. కాఫీ పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. కాఫీ అయితే రెడీ అయింది. పిల్లలు రెడీ అవుతున్నారండి. పిల్లలు రెడీ అయిన తర్వాత నేను కూడా రెడీ అవుతాను. మార్నింగ్ నుంచి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది మొత్తం కూడా డిసైడ్ చేసుకొని ఉన్నాము. అంటే ముందే ప్లాన్ చేసుకొని ఉన్నామండి. ఇంకా చూద్దాము అందులో ఎన్ని ప్లేసెస్ మేము చూడగలము అనేది. అంటే ఒక్కొక్కసారి మనకి టైం అనేది సరిపోదు కదండి, కాబట్టి దాన్ని బట్టి మేము ఇంకా నెక్స్ట్ది డిసైడ్ చేసుకుంటాము. ఫస్ట్ కాఫీ తాగేస్తామండి. కాఫీ తాగేసి ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్తాము. ఈ డ్రెస్ గురించి కూడా మన వ్యూవర్స్లో చాలామంది అడిగారండి. ఈ డ్రెస్ నేను 2 years బ్యాక్ షిరిడీలోనే తీసుకున్నాను. టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక షాప్ ఉంటుందండి. అక్కడ శారీస్ ఇంకా కోటా కాటన్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా షిరిడీకి వచ్చినప్పుడల్లా ఆ షాప్లోనే నేను టాప్స్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నామండి. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి. నాకు తెలిసి ఆల్రెడీ షిరిడికి వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉండుంటుంది. వెళ్ళని వాళ్ళ కోసం నేను షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ప్రసాదం కానీ ఇంకా పూలు ఇవన్నీ కూడా మనం బాబా సమాధి మందిర్ దాకా తీసుకుని వెళ్ళే వాళ్ళం. అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాబా సమాధి మందిర్ దగ్గర పెట్టి ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు అలా ఏమీ లేదు. ఇప్పుడు మనకి ప్రసాదాలు కానీ పూలు కానీ లోపలికి అయితే ఎలో చేయటం లేదు. కానీ ఇక్కడ షాప్లో ఉన్న వాళ్ళు ప్రసాదం తీసుకోండి, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి అని చెప్పి మనకి ఇది చేస్తూ ఉంటారు. మనం కానీ తీసుకున్నాము అనుకోండి, సెక్యూరిటీ అక్కడే మనకి మెయిన్ గేట్ దగ్గరే అవన్నీ కూడా తీసేసి డస్ట్బిన్ దగ్గర వేసేస్తున్నారు. కాబట్టి ఏమీ తీసుకోకండి. దర్శనం అంతా అయిన తర్వాత సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళదే ప్రసాదం అన్నీ కూడా అక్కడ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ అమ్ముతూ ఉంటారు. మనం అక్కడ తీసుకోవచ్చు. అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం పూలు కానీ ప్రసాదం కానీ ఏమీ తీసుకువెళ్ళడానికి లేదండి. కవర్స్ ఏది కూడా అలో చేయటం లేదు. దర్శనంకి ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నామండి. ఇంతకుముందు గేట్ నెంబర్ 1 నుంచి పంపించేవాళ్ళు, ఇప్పుడు గేట్ నెంబర్ 6 నుంచి పంపిస్తున్నారు. దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోయిందండి. అంటే 20 minutes కూడా పట్టలేదు మాకు దర్శనం అంతా కంప్లీట్ అవ్వడానికి. దర్శనం అంతా చేసేసుకున్న తర్వాత మేము ఇప్పుడు ద్వారకామాయికి, చావడి ఇవన్నీ కూడా వెళ్తాము. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మన వ్యూవర్ ఒకరు సాయి సత్యవ్రత్ గురించి అడిగారండి. ఈ సాయి సత్యవ్రత్ వచ్చి మనకు బాబా సమాధి మందిర్ దగ్గర బాబా మ్యూజియం ఉంది కదండి, లోపల ఆ పక్కనే ఒక చిన్న హాల్ ఉంటుందండి, అక్కడ చేస్తారు. ఇది సామూహికంగా చేస్తారు. మనం దీనికోసం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్నింగ్ బ్యాచెస్లో ఉంటుందండి. 7 o'clock ఒక బ్యాచ్, 8, 9 ఇలా ఉంటుంది. ఇది 100 rupees అయితే మనకి ఛార్జ్ చేస్తారు. మనం ఏమీ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదండి. మనకు అన్నీ కూడా పూజా సామాన్లు అన్నీ కూడా మనకు వాళ్ళే అక్కడ ఇస్తారు.
ఇది సింగిల్గా అయినా ఒకరైనా కూర్చొని ఈ వ్రతం చేసుకోవచ్చు, లేకపోతే కపుల్ కూడా కూర్చొని వ్రతం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మనతో పాటు పిల్లల్ని ఎలో చేస్తారు. అదే కొంచెం పెద్ద పిల్లలు కానీ అయితే పక్కన కూర్చోబెట్టేస్తారండి, ఒక సైడ్కి కూర్చోబెట్టేస్తారు. ఇంకా అక్కడ పూజారి ఉండి మొత్తం మనకి చూపిస్తారు ఎలా వ్రతం చేసుకోవాలని. సేమ్ మన సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదండి, సేమ్ అలాగే చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో కథలు ఇవన్నీ ఉంటాయి కదా, కథలు అన్నీ చెప్తారు కదా, సేమ్ అలాగే చెప్తారు. ఆయన చూపించినట్లుగా మనం వ్రతం చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి ప్రసాదం అవన్నీ కూడా ఉంటుంది కదండి, అది కూడా మనకి వాళ్ళే ఇస్తారు. మనం పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కలశం పైన పెట్టిన కొబ్బరికాయని అవి మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంకా ప్రసాదం ఇవన్నీ కూడా మనకి కవర్లలో పెట్టే ఇస్తారు. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. మనకి అక్కడ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్లో మనం ముందే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సాయి సత్యవ్రత్ టికెట్స్ వచ్చి ఒకసారి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. అంటే మనకి ఆ డేట్కి ఓపెన్ ఉందా లేదా అది చెక్ చేసుకొని మనకి ఆ డేట్కి ఉన్నట్లయితే మనం ఆన్లైన్లోనే బుక్ చేసేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము హనుమాన్ టెంపుల్కి వచ్చామండి. బాబా జీవిత చరిత్ర చదివిన వాళ్ళకు ఇవన్నీ కూడా బాగా తెలిసే ఉంటాయి. హనుమాన్ టెంపుల్, ఇంకా చావడి, ద్వారకామాయి ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. నిజంగా మనకి షిరిడీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక రకమైన అంటే డివోషనల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతామండి. ఇదంతా బాబా నడిచిన ప్లేస్ కదా. మనం ఇప్పుడు అక్కడ ఉన్నామంటే అసలు చెప్పలేమండి, మాటలతో కూడా మనం చెప్పలేము ఆ ఫీల్ అనేది. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. అసలు టైం అనేది కూడా మనకి తెలియదండి. షిరిడీలో ఉన్నంత వరకు అసలు మనకి టైం అనేదే తెలీదు. మళ్ళీ మన ప్లేసెస్కి మనం రిటర్న్ అవుతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో, అప్పుడే మనం షిరిడీలో నుంచి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. బాబా పిలిస్తే పలుకుతారండి. అసలు ఎన్ని మిరాకిల్స్ చూపిస్తారో కదా బాబా భక్తులకి. అంటే బాబాని మనం గట్టిగా నమ్మాలి అంతే. బాబాని నమ్మిన వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం అనేదే రాదు. నాకు తెలిసి చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అంటే ఆ మిరాకిల్స్ అవి చూసే ఉంటారు. మాకు కూడా కొన్ని మిరాకిల్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు యశు ఇలా ఉన్నాడు అంటే బాబా దయవల్లేనండి, అది మేము చాలా ఇదిగా నమ్ముతాము. సమాధి మందిర్ లోపల గురుస్థానం ఉంది కదండి, అక్కడ వేప చెట్టు ఉంటుంది. ఆ వేపాకుల కోసం అక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉంటారో. అది మనకు బాబా అనుగ్రహం ఉంటేనే ఆ వేపాకులు మన ముందు పడతాయండి, లేకపోతే అస్సలకి పడవు. ఎంత గాలి వచ్చినా కూడా వేపాకులు అవన్నీ పడవండి. అవి బాబా అనుగ్రహం ఉంటేనే పడతాయి. ఎవ్రీ ఇయర్ కూడా మేము గురుస్థానికి వెళ్ళి అక్కడ మొక్కుకుంటూ ఉంటాము. బాబా నీ బ్లెస్సింగ్స్ కావాలి యశుకి అని మేము అలా మొక్కుకోగానే వేపాకులు అయితే పడతాయండి. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది ఒక మిరాకిల్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతసేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి దొరకంది, ఇలా మొక్కుకోగానే యశుకి అయితే దొరుకుతుంది. ఈ ఇయర్ కూడా మాకు సేమ్ ఎక్స్పీరియన్స్ అయిందండి. ఈ ఇయర్ అయితే చాలా వేపాకులు అయితే మాకు దొరికాయి. అట్లా అవన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా పూజ రూమ్లో అయితే పెట్టుకుంటాము. ఇయర్ మాకు ఇంకొక మిరాకిల్ కూడా జరిగిందండి. ఇప్పుడు కార్లన్నిటికి కూడా ఫాస్టాగ్స్ అనేవి ఉంటాయి కదా. అంటే ఇంతకుముందు మనం టోల్స్ దగ్గర మనీ పే చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఆ ఫాస్టాగ్ దానికే మనం రీఛార్జ్ చేసేసుకుంటే అవే ఆటోమేటిక్గా మనం టోల్స్ దగ్గరికి వెళ్ళగానే ఆ మనీ కట్ అయిపోతుంది. అక్కడ ఉండేది అది ఓపెన్ అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చు. కొన్ని టోల్స్లో అయితే ఎవరు మనుషులు కూడా ఉండరండి, అవి ఆటోమేటిక్గా ఇలా ఫాస్టాగ్ వల్లే ఓపెన్ అయిపోయి ఇది అవుతుంది అంతే. మేము వచ్చే ముందే మొత్తం అంతా రీఛార్జ్ చేసేసుకున్నాము. మేము 4000 రూపీస్కి అయితే రీఛార్జ్ చేసాం. నార్మల్గా అయితే 2500, 3000 లోపలే అప్ అండ్ డౌన్కి అయితే టోల్ ఉంటుందండి. మేము ఇంకా ఎక్స్ట్రాగానే మనీ దాంట్లో రీఛార్జ్ చేసే ఉంచాము. మాకు బెంగళూరు నుంచి షిరిడీకి వెళ్ళేంత వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఎక్కడ టోల్స్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు కృష్ణేశ్వర్కి వెళ్ళేటప్పుడు దాని ముందు ఒక 15 మినిట్స్ ముందు టోల్ దగ్గర మాకు ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ టోల్ దగ్గర మాది బ్లాక్ లిస్ట్ అయితే అయిపోయిందండి. అసలు మాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అయిపోయింది అని. దాంట్లో ఆల్రెడీ మనీ ఉంది, అంతా ఉంది, బ్యాలెన్స్ అంతా ఉంది. ఆ ఫాస్టాగ్కి ఒక బ్యాంక్ది ఇది ఉంటుందండి. మేము ఆ బ్యాంక్ కస్టమర్ కేర్కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చి ఏది ప్రాబ్లం ఏమీ లేదు, అదేం బ్లాక్ లిస్ట్ కాలేదని వాళ్ళు చెప్తారు. ఇంకా మళ్ళీ టోల్స్ది కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుందండి. అక్కడ వాళ్ళకి కాల్ చేస్తే అక్కడ వాళ్ళు కూడా ఏది ప్రాబ్లం లేదు, ఏమీ లేదంటారు. కానీ ఇక్కడ వచ్చి మాకు బ్లాక్ లిస్ట్ అనేది వస్తుంది. మేము ఆ టోల్లో 2-3 అంటే దాంట్లో వరుసగా ఉంటాయి కదా, మేము 2-3 అవి ట్రై చేసాము. ఎక్కడ ట్రై చేసినా కూడా బ్లాక్ లిస్ట్ అనే వస్తుంది. ఇక మేము మనీ పే చేసేసి అక్కడ నుంచి అయితే వెళ్ళామండి టెంపుల్కి. కానీ మాకు టెన్షన్ ఏంటి
ఏంటంటే రిటర్న్‌లో బెంగుళూరుకి రావాలంటే చాలా టోల్స్ ఉంటాయి. అన్ని టోల్స్‌లో ఇలా మనీ పే చేసేసుకొని రావడం అంటే కొంచెం కష్టమే. బ్యాక్ ఉన్న వాళ్ళకి లేట్ అవుతుంది, ప్రాబ్లమ్ అవుతుంది. కొన్ని టోల్స్‌లో ఎవరు ఉండరండి. అప్పుడు కష్టమవుతుంది కదా! అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే కస్టమర్ కేర్ వాళ్ళ వల్ల మాకు ఎలాంటి హెల్ప్ అయితే అవ్వలేదు. మేము 3-4 టైమ్స్ కాల్ చేసుంటాం వాళ్ళకి. మాకైతే ఎలాంటి హెల్ప్ అయితే దొరకలేదు. ఇంకా బాబానే ప్రే చేసామండి. లాస్ట్‌కి మళ్ళీ మేము కృష్ణేశ్వర్ అంతా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు టోల్ దగ్గర సేమ్ మళ్ళీ బ్లాక్ లిస్ట్ అనే వచ్చింది. ఇంకా మేము మనీ పే చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక అతను నిల్చొని ఉన్నారు. వచ్చి మాతో అడిగారు ఏమైంది అని అడిగితే మేము చెప్పాం బ్యాలెన్స్ అంతా ఉంది కానీ ఇట్లా బ్లాక్ లిస్ట్ అని వస్తుంది అని చెప్తే అతను ఒక నెంబర్ ఇచ్చారు. ఒక ముస్లిం అబ్బాయి నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి కాల్ చేయండి మీది ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారు అని చెప్పి అతను చెప్పారు. మేము ఆ నెంబర్ అది నోట్ చేసేసుకున్నాము. ఇంకా మేము షిరిడీకి వచ్చేసామండి. హోటల్కి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కాల్ చేశారు. అబ్బాయి కాల్ చేస్తే మొత్తం అబ్బాయి అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. వితిన్ 5 మినిట్స్లో ప్రాబ్లం అంతా సాల్వ్ చేసేసారండి. ఎలా చేశాడో ఏమో తెలియలేదు. మొత్తం సాల్వ్ చేసేసి నేను ఇంకొక ఫాస్టాగ్ మీకు తెచ్చిస్తాను, మీరు అది యూజ్ చేసుకోండి, పాతది తీసేసేయండి అని చెప్పేశారు. అంటే మేము వెళ్ళాల్సిన అవసరం లేకుండా అబ్బాయి హోటల్ అడ్రస్ అన్నీ తీసుకొని ఆ అబ్బాయి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మొత్తం ఫాస్టాగ్ అంతా నీట్గా ఇది చేసేసి వెళ్ళారు. మనీ కూడా మేము ఇస్తుంటే నాకు ఏమీ వద్దు, ఛార్జెస్ నాకు ఎంత అయిందో అంత ఛార్జెస్ ఒక 300 ఇవ్వండి చాలు అన్నారు. అబ్బాయి మన్మాడ్ నుంచి వచ్చాడండి. అసలు నిజంగా ఇది బాబా మిరాకిల్ అనే చెప్పొచ్చు కదా. ఎందుకంటే మాకు ఆ ఏరియాలో ఇంకా తెలియదు. నెక్స్ట్ ఇంకా కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలన్నా కూడా అక్కడ మాకు తెలియదు. టైం కూడా ఎక్కువే పడుతుంది. కానీ మాకు కొంచెం కూడా ఇబ్బంది లేకుండా అంతా అబ్బాయి అన్నీ అరేంజ్ చేసి మొత్తం అక్కడ నుంచి వచ్చి ఓన్లీ ఛార్జెస్ అప్ అండ్ డౌన్కి 50 రూపీస్ తీసుకున్నాడండి. కానీ మేము ఎక్స్ట్రాగానే మనీ ఇచ్చాము అబ్బాయికి, ఎందుకంటే మాకు అంత హెల్ప్ చేశాడు కదా. బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇప్పుడు కృష్ణేశ్వర్కి వెళ్తున్నాము. మనకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి, అందులో లాస్ట్ జ్యోతిర్లింగం కృష్ణేశ్వర్లో ఉంది. షిరిడీకి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది నాసిక్, త్రయంబకేశ్వర్ వెళ్తూ ఉంటారు. మనకి త్రయంబకేశ్వర్ ఇక్కడ కూడా జ్యోతిర్లింగం అయితే ఉంది. కాకపోతే అక్కడ మనల్ని డైరెక్ట్గా మనం టచ్ చేయలేము. కానీ కృష్ణేశ్వర్లో మన చేతులతో మనం స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చండి. ఇంకా రుద్రాభిషేకం చేయొచ్చు, పంచామృత అభిషేకం కూడా చేయొచ్చు. అక్కడ టికెట్ అది తీసుకొని మనం ఇవన్నీ కూడా చేయొచ్చు. నార్మల్ అభిషేకానికి 1100 ఛార్జ్ చేస్తారండి. పంచామృత అభిషేకానికి 2500 ఛార్జ్ చేస్తారు. ఇంకా రుద్రాభిషేకానికి 5000 ఛార్జ్ చేస్తారు. ఇది అక్కడ కౌంటర్లో మనం మనీ పే చేసేస్తే మన నేమ్ అన్నీ నోట్ చేసుకొని మన చేత 1 o'clock తర్వాత చేయిస్తారండి. ఇవన్నీ కూడా 1 o'clock తర్వాతనే అభిషేకాలు చేస్తారు. మనము ఇవన్నీ కూడా అంటే మనీ ఏది పే చేయకుండా కూడా డైరెక్ట్గా కూడా అభిషేకం చేసుకోవచ్చండి. కాకపోతే అలా అభిషేకం చేసేసి పూలు అవన్నీ కూడా జ్యోతిర్లింగం మీద పెట్టేసి మనం వచ్చేయచ్చు. అదే మనం మనీ పే చేసేసి అభిషేకానికి ఇది టికెట్ అవి తీసుకున్నాము అంటే జ్యోతిర్లింగానికి ముందు ఒక 10 to 15 మినిట్స్ అక్కడ కూర్చోబెట్టి మన చేతైతే చేయిస్తారండి. నిజంగా ఎన్ని జ్యోతిర్లింగాలు చూసాము, కానీ ఇలా మన చేతులతో అభిషేకం చేసేది ఎంత బాగుంటుందో కదా. మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్తే కృష్ణేశ్వర్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా జ్యోతిర్లింగం గురించి మనం చెప్పేది ఏముందండి. నాకు బాబా ఇష్టం, అలాగే శివుడన్న కూడా చాలా ఇష్టం అండి. కంపల్సరీ షిరిడీకి వచ్చినప్పుడు కృష్ణేశ్వర్కి అయితే మేము వస్తాము. లాస్ట్ ఇయర్ మిస్ అయింది. లాస్ట్ ఇయర్ మేము నాసిక్ వెళ్ళాము, నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళామండి. అంతకుముందు ఇయర్ మేము కృష్ణేశ్వర్కి వెళ్ళాము, దాని ముందు కూడా కృష్ణేశ్వర్కే వెళ్ళాము. ఇయర్ కూడా మేము కృష్ణేశ్వర్కే వచ్చాము. ఇక్కడ పూజ సామాన్లు అవి తీసుకున్నాము. యాక్చువల్గా మనకి ఈ అభిషేకానికి అన్నిటి కూడా వాళ్ళే ఇస్తారండి, మనం ఏం తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే బిల్వపత్రాలు ఇవి కొన్ని మేమైతే తీసుకున్నాము. పూలు, బిల్వపత్రాలు, ఇంకా అమ్మవారి కోసం బ్లౌజ్, ఇవన్నీ కూడా అక్కడ మొత్తం సెట్గా అమ్ముతారు కదా, అదైతే తీసుకున్నాము. మొబైల్స్ కానీ ఈ కెమెరాస్ ఇవేది కూడా లోపల ఎలో లేదండి, కాబట్టి బయటే లాకర్లో పెట్టాల్సి ఉంటుంది. అందుకని చెప్పి నేను లోపల టెంపుల్ది అయితే ఏది షూట్ చేయలేకపోయాను. కాకపోతే టెంపుల్ ఎలా ఉంటుంది అనేది ఫొటోస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ పూజ సామాన్లన్నీ తీసుకొని ఇంకా మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసామండి. ఇంకా ఆవిడ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవి అక్కడ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మొత్తం కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు.
మేము టెంపుల్‌కి తొందరగా వెళ్ళాం కదండీ! కానీ అభిషేకానికైతే టైం ఉందని చెప్పేసి ఇంక లోపల అక్కడే కూర్చున్నాము. హారతి కూడా చూసామండి. ఫస్ట్ టైం మేము ఇలా హారతి చూడడం. మన సైడ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నార్త్ సైడ్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ కృష్ణేశ్వర్‌లో లోపల టెంపుల్ ఎలా ఉంటుంది, అలాగే జ్యోతిర్లింగం ఎలా ఉంది అనేది మీతో కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. హారతి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అభిషేకం చేసే వాళ్ళందరినీ కూడా లోపలికి ఎలవ్ చేశారండి. ఇంకా అక్కడ కూర్చొని మేము పంచామృత అభిషేకం అయితే చేసాము. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము షిరిడీకి అయితే బయలుదేరాము. మేము షిరిడీకి వచ్చేసరికి 3:30 అయిందండి. రూమ్కి వచ్చేసి ఇంకా పడుకున్నాము. ఈవినింగ్ 5 లేచి స్నానం చేసేసి ఇంకా మళ్ళీ కాఫీ తాగడానికి అయితే వచ్చాము. ఇక్కడ కాఫీ తాగేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తాము. శ్రేయు క్యారమెల్ పుడ్డింగ్ అయితే ఆర్డర్ చేసుకున్నాడండి. యశు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. మేము కాఫీ అలాగే స్నాక్గా అయితే సాబుదానా వడ ఆర్డర్ చేసామండి. ఇక్కడ సాబుదానా వడ చాలా బాగుంటుంది. మేము మా స్నాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వడ అయితే వచ్చేసిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సాబుదానా వడ. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇప్పుడు దాకైతే ట్రై చేయలేదు. దీనికి కాంబినేషన్గా స్వీట్ కార్డ్ అయితే ఇస్తారండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ వడకైతే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నార్మల్గా గ్రీన్ చట్నీ వీటితో తింటూ ఉంటారు కదా, కానీ ఈ స్వీట్ కార్డ్ చాలా బాగుంది. కాఫీ తాగేసి మేము బాబా దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకొని మేము ఇప్పుడు బాబాకి డ్రెస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ యశు బర్త్డే రోజు బాబాకి అయితే డ్రెస్ ఇస్తాము. అలాగే ఆ రోజే సాయి వ్రతం కూడా చేసుకుంటాము. ఇప్పుడు బాబా డ్రెస్ తీసుకోవడానికి ద్వారకామాయికి ఆపోజిట్లోనే సాయి సాగర్ అనే ఒక షాప్ ఉంటుంది, అక్కడ తీసుకుంటాము. షిరిడీలో చాలా ప్లేసెస్లో బాబాకి డ్రెస్సులు అయితే దొరుకుతాయండి, కానీ అవి అన్నీ కూడా బాబాకి వేయరు. అందులో క్వాలిటీ చూస్తారు, అలాగే సైజ్ కూడా చూస్తారండి. అంటే బాబా సమాధి మందిర్కి ఇంకా బాబా విగ్రహానికి సరిపోయేటట్లుగా ఉన్నవే చూసి అవే బాబాకి అయితే వేస్తారు. అంటే మన అదృష్టం ఉంటే మనం తీసుకువెళ్ళినవి కూడా బాబాకి అయితే వేస్తారండి. కాబట్టి మనం బాబాకి ఇవ్వాలనుకుంటే కొంచెం మంచి షాప్లో చూసుకొని అది మనం ఇచ్చాము అంటే బాబాకి సమాధి మందిర్ దగ్గర పెట్టి ఇస్తారు. తర్వాత మనం డొనేషన్ ఆఫీస్లో వాళ్ళకి డొనేట్ చేసేయచ్చు. వాళ్ళు మొత్తం అదంతా చెక్ చేస్తారండి. బాబా విగ్రహానికి సరిపోతుందా, సమాధి మందిర్కి సరిపోతుందా అని వాళ్ళు చెక్ చేసుకొని ఆ తర్వాత దానికి వాళ్ళే ఒక రేట్ అనేది డిసైడ్ చేసేసుకొని దాని మీద ఆ రేట్ది మొత్తం అంతా పిన్ చేసేసుకుంటారు. ఒక పేపర్లో అంతా రేట్ అంతా వేసుకొని పిన్ చేసేస్తారు. మంచి క్వాలిటీ తీస్తే బాబాకి అయితే వేస్తారండి. ఏదో ఒక మూవీలో డైలాగ్ ఉందండి, ఆ మూవీ అయితే నాకు గుర్తు రావట్లేదు, కానీ డైలాగ్ వచ్చి ఊర్లో వాళ్ళందరూ మన చుట్టాలి అని. సేమ్ అంతేనండి షిరిడీలో మాకు కూడా అంతే. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ షిరిడీకి వస్తూ ఉంటాము. షిరిడీలో ఉన్నన్ని రోజులు రూమ్లో కంటే మేము దర్శనానికి ఎక్కువ వస్తూ ఉంటాము. ఇంకా అక్కడ షాప్స్లో షాపింగ్ కూడా చేస్తూ ఉంటాం కదా ఎక్కువ, కాబట్టి అక్కడ వాళ్ళు చాలామంది గుర్తుపడుతూ ఉంటారు షాప్లో వాళ్ళు. ఈ షాప్ అతను కూడా గుర్తుపెట్టాడు. ఇక్కడ మేము బాబా డ్రెస్ తీసుకుంటున్నాము, అలాగే బాబా విగ్రహాలు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కొన్ని గిఫ్ట్స్ అవి తీసుకుంటూ ఉన్నారు. మేము బాబా డ్రెస్ అవి మొత్తం కూడా మేము ఇక్కడే తీసుకుంటామండి. వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అతను అదే మొత్తం చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మా హస్బెండ్ చేతిలో ఉంది చూసారా, అదే మేము బాబా కోసం తీసుకున్న డ్రెస్. ఈ డ్రెస్ని అయితే సమాధి మందిర్ మీద వేసి మళ్ళీ మాకు ఇచ్చారండి. మేము దాన్ని డొనేషన్ ఆఫీస్లో ఇచ్చాము. ఇది బాబా సమాధి మందిర్లో వేసింది. అది కూడా నేను ఆ క్లిప్పింగ్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూడడానికి వచ్చి నాకు కొంచెం ఈ కలర్లో కనిపించింది, కానీ బాబా సమాధి మందిరం మీద వేసినప్పుడు ఎంత బాగుందనండి. ఆ క్లిప్పింగ్ కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ మన రేట్ కూడా మేమైతే రేట్ కూడా ఏది అడగట్లేదండి, ఎందుకంటే వాళ్ళే తగ్గించిస్తారు. రెగ్యులర్గా ఈ షాప్లోనే మేము తీసుకుంటాం కాబట్టి. నేను ఇంటి కోసం అయితే ఎక్కువ ఏమీ తీసుకోలేదండి. లాస్ట్ ఇయర్ కొన్ని విగ్రహాలు తీసుకొచ్చుకున్నాం కదా, అంతకు ముందు కూడా తీసుకొచ్చాం కాబట్టి ఇంక ఇంట్లో ప్లేస్ అయితే లేదండి. అందుకని చెప్పేసి ఓన్లీ ధూప్ స్టిక్స్ ఒకటి తెచ్చుకున్నాను. ఇంకా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అలాగే వాళ్ళ టీచర్స్ కోసం తీసుకున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ డాక్టర్స్ కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు. యశు బర్త్డేకి మార్నింగ్ 7:30కి మేము బాబా దర్శనానికి వెళ్ళామండి. ఇక్కడ వేస్తున్నారు చూసారా బాబా సమాధి మందిర్ మీద, అదేనండి మనం బాబాకి ఇచ్చిన డ్రెస్. ఇక్కడ ఈ డ్రెస్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మేము డొనేషన్ ఆఫీస్లో అయితే ఇచ్చేస్తాము. అక్కడ షాప్లో చూసిన దానికంటే బాబా సమాధి మందిర్ మీద వేసినప్పుడు ఎంత బాగుందో కలర్ అయితే.
అంటే మనకు అదృష్టం ఉంటే, అంటే బాబా అనుగ్రహం ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా బాబాకైతే ఈ డ్రెస్ అలంకరిస్తారండి. వాళ్ళు మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అంతా నోట్ చేసేసుకొని మొత్తం అంతా నాకు ఒక స్లిప్ ఇచ్చారండి. అక్కడ ఒక చిన్నది బాక్స్ లాగా ఉంది, అంటే హుండీలాగా ఉంటుంది కదా, దాంట్లో వేయించారు. నాకు అప్పుడే అనిపించింది ఏదో ఒక రోజు తప్పకుండా ఈ డ్రెస్ బాబాకి వేస్తారు అని. బాబాకి వేసినప్పుడు అది మనం చూస్తే ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అంటే లైవ్ అనేది ఎప్పుడు టీవీలో కూడా మనం చూడొచ్చు. ఇది యశు బర్త్డే నైట్ అండి. మేము డిన్నర్కి అయితే వెళ్తున్నాము. మేము ముందు రోజు నైటే కేక్ కట్ చేసేసాము ఆల్రెడీ. అది నేను షార్ట్స్లో షేర్ చేశాను. ఇప్పుడైతే స్మాల్ సెలబ్రేషన్ అంతే, డిన్నర్కి అయితే వెళ్తాము. ఇది ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఇలానే మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మేము వెళ్తుంది సేమ్ రెస్టారెంటేనండి. ఏది కూడా మేము ట్రై చేయం, మాకు అదే నచ్చుతుంది, అక్కడే మాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. మనకి ఈ రెస్టారెంట్లో వచ్చి కింద సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది, అలాగే పైన వచ్చి సర్వీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేము పైకే వెళ్తున్నాము. యశు శ్రేయు వాళ్ళ టీ షర్ట్స్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారండి. యశు టీ షర్ట్ని శ్రేయు టీ షర్ట్ని అయితే యశు వేసుకున్నారు. ఫైట్ చేసుకున్నంతసేపు ఫైట్ చేసుకుంటారు. ఇంకా ప్రేమగా ఉన్నప్పుడు అసలు ఎంత ఇదిగా ఉంటారండి. అసలు మనం కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేము. అంటే యశుని ఏదన్నా అంటుంటే శ్రేయు సపోర్ట్కి వచ్చేస్తాడు, శ్రేయుని ఏదన్నా అంటుంటే యశు సపోర్ట్కి వచ్చేస్తాడు. ఇలా ఉంటుందండి వీళ్ళిద్దరిది. ఇప్పుడు మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేయాలి. మేము కొంచెం తొందరగానే వచ్చేస్తామండి కాబట్టి అంత రష్ అయితే లేదు. మేము వెళ్ళిన తర్వాత ఫుల్ రష్ అయిపోయింది. ఇప్పుడు మేము ఏమి ఆర్డర్ చేయాలా అని డిసైడ్ చేసుకుంటూ ఉన్నాము. యశుకైతే పన్నీర్తో చేసిన రెసిపీస్ చాలా ఇష్టం అండి. పన్నీర్తో ఏ రెసిపీ చేసినా కూడా ఇష్టంగా తింటాడు. ఈరోజు వాడి బర్త్డే కాబట్టి ఈరోజు అన్నీ కూడా పన్నీర్ ఐటమ్సే వాడి కోసం ఆర్డర్ చేయాలనుకుంటున్నాము. అందులోనే ఏవి బాగుంటాయా అని మొత్తం అంతా కూడా ఇంకా చూస్తూ ఉన్నాను. యశు నైట్ కేక్ కట్ చేశాడండి. నేను అది షార్ట్స్లో షేర్ చేశాను. ఇప్పుడు ఒక స్మాల్ పీస్ అయితే తెప్పించాము. ఇప్పుడు అదే కట్ చేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా బాబా బ్లెస్సింగ్స్తో యశు బర్త్డేని చాలా హ్యాపీగా షిరిడీలో సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఒక్కొక్కటిగా తీసుకొని వచ్చారండి. ఫస్ట్ మేము సూప్ అయితే ఆర్డర్ చేసాము. ఇది రాయల్ సూప్. ఈ రెస్టారెంట్లో సిగ్నేచర్ డిష్ అండి ఇది. అంటే మనకు అన్ని రెస్టారెంట్లో కూడా వాళ్ళవి స్పెషల్ డిష్లు అయితే ఉంటాయి. మనం అడిగితే వాళ్ళు చెప్తారండి ఆ రెస్టారెంట్లో ఏది స్పెషల్ అనేది. మనం అది ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఒకేలాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేయడానికి మనం వాళ్ళ స్పెషల్ డిష్లు అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మేము అలా ఈ రాయల్ సూప్ అయితే ఆర్డర్ చేసాము. చాలా టేస్టీగా ఉంది. ఇంకా యశు శ్రేయకి ఫేవరెట్ మసాలా పాపడ్ అయితే ఆర్డర్ చేసాము. అది కూడా చాలా బాగుందండి. ఈ మసాలా పాపడ్ అయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మాకు ఇక్కడ కర్ణాటకలో, మాకు బెంగళూరులో వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే పచ్చి కొబ్బరిని కూడా తురిమి వేస్తారు, అది ఇంకా బాగుంటుంది. ఇంకా పన్నీర్ది అయితే ఆర్డర్ చేసామండి. ఇది బేసిల్ కబాబ్ అండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మెయిన్గా వీళ్ళది పన్నీర్ అయితే చాలా బాగుందండి. మేబీ వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తున్నారో ఏమో. అంటే నార్మల్గా మనం బయట కొనే పన్నీర్ వచ్చి కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంది. కాబట్టి ఎక్కువ మేము పన్నీర్ ఐటమ్సే ఆర్డర్ చేసాము. అలాగే పన్నీర్ టిక్కా పిజ్జాని కూడా ఆర్డర్ చేసాము. ఇది కూడా చాలా బాగుందండి. మష్రూమ్ దమ్ బిర్యానీని
పన్నీర్ దమ్ బిర్యానీని కూడా ఆర్డర్ చేసామండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి పాట్లో ప్రిపేర్ చేశారు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక డెజర్ట్స్లో శ్రేయు వెనీలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. యశు ఫేవరెట్ బ్లాక్ కరెంట్ అయితే ఆర్డర్ చేసుకున్నాడండి. నేను ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈ రకంగా యశు బర్త్డేని చాలా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడితో ఈరోజు నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.